ఈ రోజున సమస్యలతో ఉన్నావా? ఈ రోజున రోగాలతో ఉన్నావా? ఈ రోజున అప్పుల సమస్యలతో ఉన్నావా? నీ జీవితంలో ఎవరితో చెప్పుకొని సమస్యలతో విసిగి వేస్తాయని పరిస్థితులు ఉన్నావా? రోదనతో వెళ్ళినట్లయితే ప్రభువు నిన్ను చూస్తున్నటువంటి వాడు. ఆయన నీ ఎడల కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు భయపడొద్దు, దిగులు పడొద్దు. నన్ను ఎవరో చూడట్లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా తోబుట్టువులే నా బాధను అర్థం చేసుకోవట్లేదు, నా రక్త సంబంధులే నా బాధ అర్థం చేసుకోవట్లేదని ఎన్నోసార్లు దుఃఖిస్తున్నావా? ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, నీ తోబుట్టువులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ యొక్క బాధల్లో వారు పాలుభాగస్తులుగా ఉండినా ఉండకపోయినా సరే, నీ ప్రభు, నీ రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ ఎడల కనికరాన్ని చూపుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఒక మాట నేను చెప్పినామండి, నీకుంది ఒక ఆత్మీయ రోగమైనా, నీకున్నది ఒక శారీరక రోగమైనా, నీకున్న ఒక మానసిక రోగమైనా, లేకపోతే నీ జీవితంలో ఒక మానసికపరమైన రోగములతో బాధపడుచున్నా సరే, నా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు నా ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు స్వస్థపరచడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు.